జగిత్యాల జిల్లా మల్లపూర్లో దొంగలైతే రెచ్చిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి అయితే 5 ఇళ్లలో అయితే వరుస చోరీలు చేసి అయితే కలకలం రేపారు. దీనికి సంబంధించి దాదాపు వెండితో పాటు బంగారు ఆభరణాలు, నగదు అయితే చాలా వరకైతే లూటీ అయినట్లయితే వీరైతే వెల్లడిస్తున్నారు. బాధితులైతే గొల్లుమంటున్నారు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వివాహాలు అయితే అధికంగా ఉన్న నేపథ్యంలో వివాహాలు అనేక రకాల శుభకార్యాలు ఉన్న నేపథ్యంలో అయితే అందరూ అయితే ఆ ఇంటికి తాళాలు వేసి వెళ్ళడం వల్ల అయితే ఇంట్లో అయితే దొంగలు చొరబడి అయితే అందరి కాడికైతే దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కలకలం రేపింది. దీనికి సంబంధించి లక్షల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదైతే వెళ్ళింది. దోచుకెళ్ళిన వైనం అయితే జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసు అధికారులకైతే వారు సమాచారం అందించడం జరిగింది. పొద్దున వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి చిందరవందరగా సామాన్లు ఉన్నాయని చెప్పేసి అయితే వారైతే బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మేమైతే చుట్టాలు, బంధువుల పెళ్ళిళ్ళకు కొన్ని రకాల శుభకార్యాలకు అయితే వెళ్ళడం జరిగింది. మేము వచ్చి చూసేసరికి అయితే మా ఇల్లు అయితే గొల్లు చేశారు. పూర్తిగా అందరి కాడికైతే దోచుకొని వెళ్ళారు. బంగారం, వెండితో పాటు నగదైతే దోచుకెళ్ళారని చెప్పేసి వారైతే గొల్లుమంటున్న పరిస్థితి అయితే మల్లాపూర్లో అయితే చోటు చేసుకుంది. ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ చేయడం జరిగింది. 5 ఇళ్లతో పాటు అంగన్వాడీ కేంద్రంలో సైతం ఏంటంటే ఆ చోరీకి పాల్పడడం జరిగింది దొంగలు. దీనికి సంబంధించి పోలీస్ అధికారులకైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్లూస్ టీంతో అయితే పోలీస్ అధికారులు అయితే విచారణ జరిపిస్తున్నారు. అందరి కాడికి దోచుకున్న దొంగలపైన అయితే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా వాటిని అయితే పట్టుకుంటాము, దొంగలించబడిన సొత్తునైతే రికవరీ చేస్తామని పోలీసు అధికారులు అయితే బాధితులైతే భరోసానైతే కల్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాలు సైతం అధికంగా ఉన్న నేపథ్యంలో అయితే చాలా వరకు ప్రజలు సీసీ కెమెరాలు ఉన్నాయన్న ధీమాతో అయితే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు అయితే వెళ్తున్నారు. చాలా చోట్ల అయితే సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు రారు అనే ధీమా కొద్ది అయితే ఉంటున్నారు. అయినప్పటికీ సైతం దొంగలు ఏమాత్రం వెనుకాడడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నా సైతం ఏంటంటే వారైతే దోచుకోవడానికి అయితే సంసిద్ధమవుతున్నారు. ఇళ్ళని టార్గెట్గా చేస్తున్నారు. అంగన్వాడీని సైతం దోచుకునే ప్రయత్నం అయితే చేస్తారు. వరుస దొంగతనాలు అయితే కలకలం రేపుతున్నాయి. ఏదేమైనప్పటికైతే దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కొంతమంది స్థానికులు అయితే వాపోతున్నారు. పోలీసు అధికారులు గస్తీ తిరగాల్సిన సమయం మళ్ళీ ఆసనమైందంటూ సైతం కొంతమంది చెప్తున్న పరిస్థితి సైతం నెలకొంది. ఈ మధ్యకాలంలో దొంగతనాలు లేక చాలా వరకు అయితే ప్రశాంతంగా ఉన్నారు. సీసీ కెమెరాలు వచ్చాకైతే చాలా వరకు అయితే ప్రశాంతంగా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికైతే ఈ వరుస దొంగతనాలు ఒకేసారి 5 ఇంట్లో మల్లాపూర్లో 5 ఇంట్లో వరుస దొంగతనాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా వరకు సొత్తు అయితే దోచుకెళ్ళడం జరిగింది. మరి పోలీసు అధికారులు ఎన్ని రోజుల్లో చేస్తారో మరి అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికైతే పోలీసులు అయితే వారిలో అయితే అభద్రతా భావాన్ని అయితే తొలగిస్తున్నారు. ఖచ్చితంగా మీ సొత్తు అయితే రికవర్ చేస్తామని అయితే బాధితులకైతే భరోసా ఇస్తున్న పరిస్థితి సైతం నెలకొంది. O2 స్టూడియో. నేను 2 రోజుల నుంచి వెళ్ళలేని ఇంటికాడ ఫంక్షన్కి అయినా ఇంటికాడ తాళాలు వాళ్ళకి కొట్టిండ్రు, బీరువంతా వాళ్ళకి కొట్టిండ్రు, బట్టలని సిందరం అందరూ వేసిండ్రు. 3 తులాల బంగారం, 5,000 రూపాయలు అన్ని ఆగమగం చేసిండ్రు. పోలీసులు కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.